కొంచెం కొంచెం తీసుకొచ్చేసి అలాగే అలాగే సార్ కరెక్ట్ చూడండి. ఇక్కడ విచ్చేసిన కుటుంబ సభ్యులు మేడం శశి గారు, సుశాంత్ గారు, సహోదరుడు, మేము నవజీవన్ సోదరులు, ఆర్ఆర్టీఎస్ సోదరులు, అదేవిధంగా కమ్యూనిటీ ఇక్కడ విచ్చేసిన ముఖ్యంగా మా 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 కార్యక్రమాల ద్వారా డాక్టర్ విలియం స్టాన్లీ, ఆర్ఆర్టీఎస్, నవజీవన్ కలిసి చేసే కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందిన కమ్యూనిటీకి, అదేవిధంగా సిబ్బందికి, అదేవిధంగా రవి సార్, ఫిలిక్స్ సార్, అదేవిధంగా ఎవరైనా పేరు మర్చిపెట్టి దయచేసి ఏమనుకోవద్దండి. అందరికీ మరొకసారి ఈ సందర్భంగా స్వాగతం పలుకుతున్నాం. రాజా గారు ఏదైనా పేరు ఉంటే మీరు తర్వాత మీరు జ్ఞాపకం చేయండి. చాలా సంతోషంగా ఉంది. ఓ పక్క సంతోషము ప్లస్ మనము ఈ అనుకోని విపత్తును మనం పంచుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. కాబట్టి సందర్భంగా మేము ముఖ్యంగా మొట్టమొదటిగా నేను వారి గురించి మాట్లాడే ముందు ఒకటే గుర్తుంటుంది. డాక్టర్ విలియం స్టాన్లీ గారు దాదాపు 2003 నుండి మా పరిచయము. 2003లో నెల్లూరు జిల్లాలో ఫ్లడ్స్ వచ్చాయి ఫస్ట్లో. అప్పుడు నాకు బెనెట్ బెంజమిన్ గారి పరిచయం. బెనెట్ బెంజమిన్ గారితో ఎందుకంటే వారు ఉండేది నీలగిరి హిల్స్. అంటే సార్ ఫోన్ చేసి, సార్ మాకు ఫ్లడ్స్ వచ్చాయి, మీరు ఏదైనా సహాయం చేయండి అంటే, మీరు విలియం స్టాన్లీని కాంటాక్ట్ చేయండి అని చెప్పాడే కానీ విలియం స్టాన్లీ గారి నెంబర్ ఇవ్వలేదు. ఎక్కడున్నాడో తెలియదు, ఏమని చెప్పలేదు, విలియం స్టాన్లీ చెప్పాడు అంతే. తర్వాత మళ్ళీ చేశారు, సార్ మీరు విలియం స్టాన్లీ చెప్పారు, ఎక్కడున్నాడో తెలియదు, ఏం చేయాలా అంటే మళ్ళీ మిలిటరీ శాస్త్రి గారు వచ్చారు, తెలియదు నాకు, మిలిటరీ శాస్త్రి గారిని కాంటాక్ట్ చేయండి అన్నారు. తర్వాత మిలిటరీ శాస్త్రి గారి నెంబర్ దొరికి చేసిన తర్వాత వెంటనే ఆయన కాంటాక్ట్ చేసి నాకు నెంబర్ ఇచ్చారు. సార్ నేను సో గంగిరెడ్డి సార్, బెనెట్ బెంజమిన్ సార్ మీ నెంబర్ ఇచ్చారు సార్, మీతో మాట్లాడని చెప్పి ఇక్కడ ఫ్రెండ్స్ సార్, ముఖ్యంగా ఆదివాసీలు దళితులు బాగా సఫర్ అవుతున్నారు సార్, మీరు ఏదైనా సాయం చేయండి. ఏం చేయాలి మీకు, ఎవరు మీరు అని నన్ను మాట్లాడిగారు. వెంటనే మిలిటరీ ముందు వస్తారు, తర్వాత నేను వస్తాను గంగిరెడ్డి అని చెప్పారు. తర్వాత మేము అందరం అప్పుడు సహదేవి కూడా ఉన్నాడు మాతో పాటు, అంతా వెంకటగిరి, నెల్లూరు, గూడూరు ఏరియా ఈ పరిసర ప్రాంతాల్లో మొట్టమొదట మాకు వాళ్ళు వచ్చారు. ముఖ్యంగా ఫ్రెండ్స్ అప్పుడు వారు తిరిగారు మాతో పాటు, అది మాకు సంతోషం. చాలా మంది ఏదైనా సపోర్ట్ చేసేవాళ్ళు మా దగ్గర తిరగరు. డోనర్స్ ఎప్పుడు వస్తారంటే ఆ ప్రోగ్రామ్ జరిగేటప్పుడు, లేకపోతే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వచ్చి విజిట్ చేస్తారు, వెళ్ళిపోతారు. అట్లా కాదు, స్టాన్లీ సారు ముందు మాతో పాటు కమ్యూనిటీ దగ్గరికి వస్తాడు. కమ్యూనిటీ దగ్గరికి వచ్చి అసలు ఏమి కావాలి, ఫ్లడ్స్ ఓకే, ఫ్లడ్స్ వచ్చాయి, తుఫాను వచ్చింది, సునామీ వచ్చింది, మీకు ఏం కావాలి అని కమ్యూనిటీ మీటింగ్ పెడతారు. ముందు కమ్యూనిటీ మీటింగ్లు పెట్టి వారికి తెలుసుకొని వారికి ఏది అవసరమో అది మాత్రమే చేస్తారు. దట్ ఈస్ గ్రేట్. అంటే కమ్యూనిటీ పార్టిసిపేషన్, కమ్యూనిటీ నీడ్స్ గుర్తించి మాత్రమే చేయగలిగిన గొప్ప వ్యక్తి. మేము మొట్టమొదటిగా అంటే నేను కూడా ఎంజీఓపీలో 30 ఏళ్ళుగా ఉన్నాను, కానీ అలాంటి వ్యక్తిని చూడడం మొట్టమొదట. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి, ఈజ్ ఏ గాడ్ గిఫ్ట్ అనుకోవాలి ఒక రకంగా. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తితో మేము కలిసి పనిచేయడమే మా అదృష్టం. ఆయనతో చాలా మెమరీస్ ఉన్నాయి, అన్ని ఇక్కడ మెమరీస్ అన్ని మనకు షేర్ చేసుకోలేకపోయినా కొన్ని అయినా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మా బాధ్యత కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లో నిర్వహించాలని చెప్పి మేము అనుకున్న దాని తర్వాత వారు డేట్ ఇచ్చారు. మేడం గారు సతీష్ సార్తో మాట్లాడిన డేట్ ఇచ్చిన తర్వాత మేము ఈరోజు డేట్ పెట్టుకోవడం జరిగింది. సంతోషం. సహదేవయ్య గారు వారి గురించి నాకు తెలియజేస్తూ, నేను ఈరోజు బ్రతికున్నానంటే బికాస్ ఆఫ్ విలియం స్టాన్లీ గారు అన్నారు. నాకు నా తల్లిదండ్రులు జన్మనిచ్చారు, బట్ జీవితాన్ని ఇచ్చింది విలియం స్టాన్లీ గారు అన్నారు. ఆ రోజుల్లో పోలీసులు నన్ను చంపడానికి తీసుకెళ్ళినప్పుడు వారు వచ్చి నన్ను రక్షించారు, నాకు ప్రాణభిక్ష పెట్టారు. ఆయన నేను ఎలా మర్చిపోగలను బ్రదర్ అన్నాడు. దట్ ఈస్ థ్యాంక్స్ గివింగ్, అది కృతజ్ఞత. సో అలాంటి గొప్ప వ్యక్తిని గుర్తు చేసుకుంటూ వారి గురించి పాడడానికి
నాకు కూడా అవకాశం కలిగినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. ప్రతిరోజు చాలామంది పుడతారు, చనిపోతారు. అటు కొంతమంది చనిపోయినా బ్రతుకుంటారు. అందులో విలియం స్టాన్లీ గారు ఒకరు అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇక్కడికి తీసుకొచ్చింది మన సహదేవ్ అన్న గారు, వారికి ధన్యవాదాలు. తమ్ముడు అకౌంటెంట్గా ఉన్న మహేష్ నాకు బాగా తెలుసు, రసూల్ గారు కెమెరామెన్. సో అలాగే అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఈ పాట మీకు వినిపిస్తాను. దేవాది దేవుడే దివి నుండి పంపెనే, దీనులకు దిక్కుగా విలియం స్టాన్లీ పుట్టెనే, విలియం స్టాన్లీ పుట్టెనే. వెల్లూరు ఊరిలో సిఎంసి నీడలో సాగింది బాల్యమే భారతదేశ సేవకై, భారతదేశ సేవకై. ఎండే వెన్నెలాయనే, ముళ్ళే పువ్వులాయనే. అతడి రాక కోసం అడవి వేచనే, అభాగ్యుల ఆశ తాను తీర్చనే. దేవాది దేవుడే దివి నుండి పంపెనే, దీనులకు దిక్కుగా విలియం స్టాన్లీ పుట్టెనే, విలియం స్టాన్లీ పుట్టెనే. దేవుడే దారి చూపినాడు, దట్టమైన అడవి చేరినాడు. ఒడిశాలో కొండ ప్రాంతం ఒడి ఒడిగా సంచరించి, కష్టపడితే కడుపు నిండే కార్మికుల చెరదీసి, కోరాపుట్ కొండ ప్రజల కష్టాలే చూసినాడు. కరువే కాటు వేసేనయ్యో దేవుడా, బరువే ఆయ ప్రజల బ్రతుకే దేవుడా. దేవుని ప్రేమ చూపినావులే, కూడుగుడ్డ గూడు ఇచ్చిన విలియం స్టాన్లీ. దేవాది దేవుడే దివి నుండి పంపెనే, దీనులకు దిక్కుగా విలియం స్టాన్లీ పుట్టెనే, విలియం స్టాన్లీ పుట్టెనే. బాధలే పడు ప్రజల కోసం ఉద్యమాలే చేసినావు, ఉన్నతంగా సాగినావు. మత్స్యకారుల జీవితాల్లో మంచి వెలుగులు నింపినావు, మానవతే చాటినావు, దైవాన్ని చూపినావు. సైక్లోన్ సునామీలు భూకంపాలలో నేనున్నాను అంటూ అండైనావులే. కరోనాపుడు వలస వారికి సాయమిచ్చి ఊరు చేర్చిన విలియం స్టాన్లీ. దేవాది దేవుడే దివి నుండి పంపెనే, దీనులకు దిక్కుగా విలియం స్టాన్లీ పుట్టెనే. శశి ప్రభను భార్యగా చేశాడు దేవుడు, సంసార జీవితం సాగెను సేవ చేయుచు. మాదిరి ఆయే జీవితం, మాదిరి ఆయే జీవితం. పరుగు ముగిసి నీవు పయనమైతివే, పుట్టిన చోటే ప్రాణముదిలనే. దేవాది దేవుడే దివి నుండి పంపెనే, దీనులకు దిక్కుగా
విలియం స్టాన్లీ పుట్టెనే, విలియం స్టాన్లీ పుట్టెనే. వెల్లూరు ఊరిలో సిఎంసి నీడలో సాగింది బాల్యమే భారతదేశ సేవకై, భారతదేశ సేవకై. ఎండే వెన్నెలాయనే, ముళ్ళే పువ్వులాయనే, అతడి రాక కోసం అడవి వేచనే. అభాగ్యుల ఆశలు తాను తీర్చనే. దేవాది దేవుడే దివి నుండి పంపెనే, దీనులకు దిక్కుగా విలియం స్టాన్లీ పుట్టెనే, విలియం స్టాన్లీ పుట్టెనే, విలియం స్టాన్లీ పుట్టెనే. ఒక సోదరుడని చెప్పొచ్చు, ఒక మిత్రుడని చెప్పొచ్చు. ఐమ్ సారీ ఐమ్ టాకింగ్ ఇన్ తెలుగు. అందరూ తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి. ఏ పని ఉన్నా మేమిద్దరం గర్వంగా చెప్పుకుంటాం, డాక్టర్ కుంచాల రాజరత్నం గారి డిసైబుల్స్. ఆయన తీసుకొచ్చిన ప్రోడక్ట్స్. నేను ఆడిటర్గా ఒక ప్రొఫెషన్లో వృత్తికి రావడానికి రాజరత్నం గారు తోడ్పడ్డారు. అలాగే స్టాన్లీ అనే ఒక వ్యక్తి ఈ సోషల్ వర్క్లో వృత్తిలోకి రావడానికి కుంచాల రాజరత్నం గారు చేయూతనిచ్చారు. నేను ఒక మాట గర్వంగా చెప్పగలను, ఇక్కడ రాజరత్నం గారి తుది శ్వాస వరకు అత్యంత నమ్మకంగా ఉన్న వ్యక్తుల్లో నేను స్టాన్లీ గారు. ఏ పని చెప్పినా He's my good friend. I have seen a comradeship within him. Actually, in my long journey for 5 decades and more in field activism, in the grassroots activism, from revolutionary movement to democratic movements, I have seen many people from among the activists, from among the social workers, from among the NGOs, but Stanley is different. How we have to narrate him, a social worker, at the same time an NGO, but at the same time, as our auditor Reddy Garu has said, is a leader of the leaders. How an NGO can become a leader of the leaders? It's a question which has been answered by his activity and work program and the style of work. The style of work comes from his style of thinking. I believe generally the revolutionary leaders of the world, as Mao Zedong used to tell, the style of thinking and style of work to be rectified to the level of relevant empowerment of the basic masses. I have seen a part of it from our friend William Stanley. Actually, when tsunami came, at that time Stanley contacted me and asked me, since I am in Chennai, in Tamil Nadu, in Chennai, what is the position of the coastal belt, particularly among the fisher folk, how they are? They are suffering well more, and they have lost everything, left in the land. ప్రతి ఒక్కరికి నా ఉద్యోగం స్టాఫ్కి అందరికీ నా నమస్కారాలు. నేనైతే ఆయన గురించి చెప్పాలంటే ఏడాడో చేసిన పనులన్నీ నేను చెప్పలేను, కానీ మా కుటుంబంలో మా జీవితాల్లో జరిగిన కొన్ని మాటల్ని నేను ఈరోజు మీ అందరితో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ముఖ్యంగా స్టాన్లీ సారు
నిజంగా చెప్పాలంటే ఈరోజు మేము బ్రతికుంటాము అంటే కూడా ఆయనదే. ఎందుకంటే సార్ చెప్తా ఉంటాడు, నేను కేసులో ఇరుక్కున్నాను, కేసులో నేను ఇబ్బంది పడ్డాను, దానివల్ల సార్ మాకు పరిచయం అయ్యాడు. నేను ఆ కేసు నుంచి బయట రావడానికి కానీ ఆ సారు నాకు సహాయం చేశాడు, నా గురువు అంటాడు. కానీ నేను అంటాను, నాకు ప్రాణం పెట్టిన మహానుభావుడు దేవుడు అంటాను. ఎందుకంటే ఆయన గిరిజనులకు కానీ పేదవాళ్ళకు కానీ ఎన్నో పనులు చేశాడు కాదన్నోళ్ళ. కానీ మాకైతే నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మనిషికి కావాల్సింది కూడు గూడు గుడ్డ. మరి అలాంటిది మాకు సార్ ఇప్పటికీ మాకు ఇచ్చాడు. ఎందుకంటే మేము అప్పుడు మా సంస్థని ఎక్కడ అట్టడుగు స్థాయిలో ఉన్న సంస్థని పెద్దదాన్ని చేసి ఈరోజు ఇంతమందితో కూడా ఈ సంస్థ పనిచేస్తూ ఉందంటే నిజంగా చెప్పాలంటే ఆయన పెట్టిన దయాభిక్ష. కానీ అందరూ సార్ 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 అని పొగుడుతూ ఉన్నారు. నేను నిజంగా చెప్తాను, శశిప్రభ మేడమే గొప్ప అనుకుంటా. ఎందుకంటే నేను ఆడవాళ్ళని పొగడడం కాదు, మేడం ఈరోజు ఆయన వెనకాల ఇప్పుడు ప్రతి ఒక్క మగవాడి వెనక ఆడవాళ్ళు ఉంటారంటారు. మరి ఈరోజు మేడం ఆయన ఏ దేశాలు తిరిగినప్పటికి కానీ ఆయన పట్టించుకో మనకు తెలియదు. మరి అలాంటి ఇన్ని సేవలు చేస్తున్నా కానీ మేడం ఆయనకి సపోర్ట్ చేశారు. మరి కాబట్టి మేడం నిజంగా మీకు చాలా ధన్యవాదాలు మేడం. మరి అందరూ ఆడవాళ్ళు అలా ఉంటారు లేదంటే నాకైతే తెలియదండి. మేడం ఒకటే కాదు, వాళ్ళ కుటుంబం కూడా. మరి వాళ్ళు ప్రతి ఒక్కరు ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు అనుకుంటారు, ఏది డాడీ ప్రతిదీ ఇట్లా చేసేస్తావు అంటారు పిల్లలు. కానీ మా వారు ఏం చెప్తారంటే ప్రజలకు చేస్తేనే మనకు రేపు ఆ పెట్టుబడి అనేది మనకు దక్కుతుందని. అంటే ఈరోజు చూడండి, సార్ చేసిన సేవలే ఇంతమందికి మనం ఈరోజు ఇక్కడికి రాగలిసినామంటే నిజంగానే ఆయన చేసిన సేవ. మరి ఆయన చేసినటువంటి ఇంత సేవని మనం ఎప్పటికీ మర్చిపోలేము. ఆయన ఉన్నాడు అనే తృప్తే ఉంది మాకు. ఎందుకంటే சொன்னால் துண்டு நிறுவனம் சொன்னாலே செயல்பாட்டாளரோடு சற்று விலகியே இருப்பார்கள். ஏனென்று சொன்னால் அவர்களுக்கான சட்டம் சார்ந்த வழக்குகள் வருவதற்காக அவர் விலகி இருப்பார்கள். ஆனால் 1997 என்பது கருணாநிதி அரசனால் திமுக அரசால் மக்களுக்காக போராடியதற்காக தேசிய பாதுகாப்பு நேஷனல் செக்யூரிட்டி ஆக்ட் என்கின்ற சட்டத்திற்கு ஓராண்டு தடைப்படுத்தப்பட்ட போது எல்லோருமே என்னை கைவிட்டார்கள், என்னை சந்திக்க பயந்தார்கள். அப்பொழுது துணிச்சலாக எனக்கு ஆதரவாக ஒரு குரல் என் உறவுகளை காட்டி வந்தது சொன்னால் அந்த டாக்டர் ஸ்டான்லி மட்டும்தான். அன்று தொடங்கி எனக்கும் அவருக்குமான ஒரு பதவிக்கு போகிறது ஒரு பெரிய விஷயம். அந்த வகையில் அவரை தேர்ந்தெடுத்து அவர் ஒரு பெரிய பதவியை வகிச்சிருந்தார். கடைசி அவர் எனக்கும் கடைசி நாள் வரைக்கும் அவர் அந்த பதவியில் இருந்தார். நிறைய சொல்லும்போது மணிஷ் சார் சொல்லும்போது அவர் பெரியவங்க கூட வேலை செஞ்சாங்க. அப்புறம் பெண்களுக்கு மதிப்பு கொடுத்தாரு அப்படின்றது. அதோட குழந்தைகள்னா அவருக்கு அதிக நாட்டம் இருந்தது. குழந்தைகள் மத்தியில் வேலை செய்யணும் அப்படின்ற ஒரு ஆவல் இருந்தது. அதன் அடிப்படையில் ஒரிசாவில் குழந்தைகளுக்காக நிறைய திட்டங்களை உருவாக்கி மலைவாழ் மக்களுக்கு அந்த குழந்தைகளுக்கு படிப்பு தேவை, படிப்பு இருக்கும்போது கண்டிப்பாக எஜுகேஷன் இருக்கும்போது அவங்களால முன்னுக்கு வர முடியும் அப்படின்ற ஒரு நம்பிக்கை அவருக்கு இருந்ததுனால பிரிட்ஜ் கோர்ஸ்ன்னு சொல்லிட்டு ஒரு உருவாக்கி ஹையர் எஜுகேஷன், அந்த ஆதிவாசி மக்களுக்கு ஹையர் எஜுகேஷன் அதை ஏற்பாடு செய்யணும்னு சொல்லிட்டு அந்த மாதிரி விஷயங்கள் அவர் ஈடுபட்டு நிறைய விஷயங்கள் அவர் ஒரிசாவில் செஞ்சிருக்காரு. அவர் ஒரு ஹெல்பிங் பர்சன் அப்படின்னு நிறைய பேர் கம்யூனிட்டியில் வந்தவங்க நீங்களும் சொன்னீங்க. அது உண்மை. ஏன்னா அந்த ஹெல்பிங் நேச்சர் எல்லாருக்கும் வருதில்லை, அது ஒரு சிலர் தான் வரும். நிறைய பேருக்கு ஹெல்ப் பண்ணிடுறாரு அவர். ஹெல்ப் பண்ணாங்க நிறைய பேர் பண்ணால் நிறைய பேர் இருப்பாங்க, அது சொல்ல முடியாது.
அந்த மாதிரி விஷயத்தில் நான் நிறையா அவர்கிட்ட வந்து உதவிகள் எனக்கு செஞ்சுருக்கிறாரு. ஒரு விஷயத்தை மட்டும் முக்கியமாக நான் சொல்லணும்னா, நான் 2019 வினோத் கூட சொல்லியிருந்தார். இப்போ தான் சொன்னார், எனக்கு இப்போ தான் தெரியும் ஃபேமிலி அவ்வளோ இது என் மேலே அனுபவிச்சிருந்தாருன்றது இப்போ தான் தெரிய வருது. தெரியும், முதல்ல தெரியும். ஆனால் இவ்வளோ தூரத்துக்கு இதாக இருந்ததா? ஏன்னா இன்னும் சொல்லும் போதா நீங்கள் ஒரு 4 வருஷத்துக்கு முன்னாடி ரொம்ப சீரியஸாக இருந்தீங்க இல்லையா, ஹாஸ்பிட்டல் அட்மிட் ஆகிருந்தீங்க. ஆமாம், யார் உங்களுக்கு சொன்னா? இந்த மாதிரி ஸ்டான்லி உங்களுக்காக ஜபம் பண்ண சொல்லி எங்களெல்லாம் கேட்டுக்கிறாரு அப்படின்றாரு. அப்படின்னா ஸ்டான்லி மேல் மட்டத்தில் இருக்கிறவங்க மட்டும் இல்லை, கீழ் மட்டத்தில் இருக்கிறவங்க மட்டும் எல்லாருக்குமே பொதுப்படி எல்லாரோடமே அவர் அந்த அன்பு செலுத்தினார். அது இல்லாமல் அவளுக்காக ஒரு ஜபம் பண்ணணும்னு சொல்லிட்டு ஒருத்தர் போய், ஏன்னா எனக்கு வினோத்துக்கு அப்போது தெரியாது, வினோத்து அதுனா எனக்கு தெரியாது. ஆனால் வினோத்துக்கு போய் கேட்டுக்கிறாருன்னா அது ஒரு பெரிய அந்த அன்பை தான் நம்ம புரிஞ்சுக்க முடியுது. அப்போ அந்த ஹாஸ்பிட்டல் இந்த சமயத்தில் ஹாஸ்பிட்டலுக்கு போகணும். அவர் வந்திருந்தார் வயசாக என்னை பார்க்கறதுக்காக. நான் ஐசியூவில் இருந்தேன். வந்துட்டு அந்த தங்கிட்டு ஒரு 4 நாள் தங்கிட்டு போகும்போது என்னுடைய மகள்கிட்ட அவருடைய கிரெடிட் கார்டு, ஏன்னா அவருக்கு அந்த காசு இல்லை, ஆனால் கிரெடிட் கார்டை என் மகள்கிட்ட கொடுத்துட்டு அவருக்கு பாஸ்வேர்டையும் கொடுத்துட்டு அதை யூஸ் பண்ணுங்க, ஹாஸ்பிட்டல்லேருந்து டிஸ்சார்ஜ் ஆகாமல் அதை பயன்படுத்தி கொடுங்க அப்படின்னு சொல்லிட்டு. ஏன்னா கிரெடிட் கார்டு யாருமே அதிகமாக அப்படி கொடுத்துட மாட்டாங்க. கிரெடிட் கார்டை அது டெபிட் கார்டுனா பரவாயில்ல, கிரெடிட் கார்டை கொடுக்கணும், எவ்வளோ வேணால் நம்ம பணம் எடுக்கலாம் அந்த கிரெடிட் கார்டுக்கு. ஏன்னா அந்த கார்டை அவர் கொடுத்துட்டு போகிறாருன்னா அவ்வளோ நம்பிக்கை அவருக்கு இருந்துக்குது, அவ்வளோ அன்பு இருந்துக்குது அப்படின்றது தான் ஒரு விஷயம். இந்த மாதிரி ஒரு சின்ன சின்ன விஷயங்கள், ஆனால் நிறைய விஷயங்கள் அவர் நிறைய பேருக்கு செஞ்சுக்கிறாரு. எனக்கும் அவருக்கும் 47 வருஷம் உறவு இருக்குது. அதோட எங்கள் குடும்பமும் ஸ்டாண்டியோடைய குடும்பமும் ரொம்ப நிறைய விஷயங்கள் நாங்கள் குடும்பமாக இருந்திருக்கிறோம். ஏன்னா என்னுடைய 3 பெண்களுடைய கல்யாணத்துக்கு அவங்க எல்லாரும் வந்துக்கிறாங்க. அதே மாதிரி சின்னியுடைய கல்யாணத்துக்கு, சௌமியா கல்யாணத்துக்கு நாங்கள் எல்லாருமே அந்த கல்யாணத்துக்கு போய்க்கிறோம். அந்த மாதிரி ஒரு உறவு. அதனால் சுனாமி டைமில் ஸ்டான்லி குடும்பத்தை எங்கள் குடும்பத்துக்காக எங்கள் குடும்பத்தோடு இருக்கிற கிறிஸ்மஸ் டைம்னு சொல்லிட்டு 25ஆம் தேதி மதுரையில் இருந்தோம். அப்போ 25ஆம் தேதி வந்தாங்க. 25 ராத்திரி 26 தான் வந்தாங்க சுனாமி இது பண்ணதுனால. அதுக்கப்புறம் நானும் ஸ்டான்லியும் அவங்க கூட ஸ்டான்லி குடும்பத்தோட காரில் போய் மதுரையிலேருந்து நாகப்பட்டினம் வந்து அப்படியே கடலோரமே எல்லாம் போய் அந்த பாதிப்புகளை பார்த்து அதுக்கப்புறம் தான் இந்த திட்டத்தை நாங்கள் உருவாக்கணும். கேஎம்எஸ்க்கு அங்கே போஸ்ட் அப்ளிகேஷன் கொடுத்து அதை அப்ரூவ் பண்ணாங்க. அந்த மாதிரி நிறைய விஷயங்களை ஸ்டான்லி எனக்கு உறுதுணையாக இருந்துக்கிறாரு. நிறைய விஷயங்களை என்ன அறிமுகப்படுத்திக்கிறார். இப்போ கான்டாக்ட், இப்போ மணி சார் இவங்க மாதிரிலாம் வெளியே இவங்கெல்லாம் கான்டாக்ட் வந்தது ஸ்டான்லினால் தான். ஸ்டான்லி இல்லைன்னா எனக்கு அந்த கான்டாக்ட்ஸ் எல்லாம் வந்துருக்குமான்றது ஒரு கேள்வி. ஒரிசாலையும் சரி, ஆந்திராலையும் சரி, இல்லை இன்டர்நேஷ்னல் உலகிலையும் சரி, அந்த உறவுகளை அந்த கான்டாக்ட்ஸை ஏற்படுத்தி அந்த உறவுகளை பலப்படுத்தினது கண்டிப்பாக ஸ்டான்லி தான். அந்த மாதிரி செய்யறதுக்கு யாருக்கும் அதிகமாக மனசு வராது. ஏன்னா தான் தான் முன்னேறணும்னு தான் பார்ப்பான வழியோ அவளை தன்னோடு இருக்கிறவங்களையும் சேர்த்து கொண்டு போகணுன்ற அந்த எண்ணம் நிறைய பேருக்கு வராது. அது கண்டிப்பாக ஸ்டான்லி ஒருத்தரால் தான் அதை செஞ்சுருக்க முடியும், செய்ய முடியும். அந்த வகையில் நிறைய பொறுப்புகளுக்கு கொண்டு வரணும், எல்லாருக்கும் அந்த பொறுப்புகளை பகிர்ந்தளிக்கணும் அப்படின்றத ஸ்டான்லி ரொம்ப గవర్నమెంట్ మాట్లాడాలి అంత విషయంలో బేసికల్గా నేను ఇంజనీరింగ్ అయిన తర్వాత 96లో నేను ఒక సంస్థలో జాయిన్ అయ్యాను. పాడేరులో ఆంధ్రలో పాడేరు అనే ప్రాంతంలో కంప్లీట్గా గిరిజన ప్రాంతం అది. సో ఆ ప్రాంతంలో నేను ఇంజనీర్గా ఒక స్వచ్ఛంద సంస్థ జాయిన్ అయినప్పుడు అప్పటికి సార్ ఏంటో స్టాన్లీ గారు ఏంటో తెలియదు. అయితే నేను పనిచేస్తున్న సంస్థలో పాడేరులో కంప్లీట్గా అంటే సార్ యొక్క ధైర్యం, అంటే నిజంగా ఆయన ఎంత ధైర్యం అంటే ఆయన మించిన ధైర్యం ఎవరిలోనూ చూడలేదు. అంతటి గొప్ప వ్యక్తి. అంటే ఒక లీడరు మాత్రమే లీడర్స్ని తయారు చేయగలరు. సో స్టాన్లీ గారు ఎంతో మంది లీడర్స్ని తయారు చేశారు. మారుమూల ప్రాంతాల్లో, గ్రామాల్లో ధైర్యంగా
ఒక వ్యక్తిని అంటే సమస్యని ప్రశ్నించగలిగేటువంటి ధైర్యాన్ని ఇచ్చింది స్టాన్లీ గారు. ఎందుకంటే నేను చదువుకునేటప్పటికీ నాకేం తెలియనటువంటి పరిస్థితి, అలాంటిది చదువుకున్న తర్వాత ఇంజనీర్గా పనిచేయడానికి కానీ వేరే సంస్థ నుంచి 96లో నేను జాయిన్ అయిన సంస్థలు 97లో వరుస ఏం పనిచేసిన సంస్థ హెడ్తో నేను అక్కడికి వరుస వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు ஸ்டான்லி சார் அண்ணன் ஸ்டான்லி சார் அவர்கள் அது மட்டுமல்ல, பம்பாயில் நடந்த மிகப்பெரிய ஒரு மாநாடு, உலக சமூக மாமன்ற மாநாடு நடந்தது. அந்த மாநாட்டில் எங்கள் இயக்கத்து சார்பாக தமிழகத்தில் நாங்கள் 50க்கும் மேற்பட்டோர் நாங்கள் பயணித்தோம். எங்களோட அண்ணன் அவர்கள் சகாதவையா அவர்கள் எங்களோட அப்போதுதான் அறிமுகம் செய்து கொண்டோம். ஒரு மகத்தான ஒரு போராட்டம். அந்த போராட்டத்தில் உலகத்தில் இருக்கக்கூடிய அத்தனை சமூக ஆர்வலர்கள் வந்தார்கள், உலகத்தில் இருக்கக்கூடிய அத்தனை போராளிகள் வந்தார்கள், உலகத்தில் இருக்கக்கூடிய அத்தனை கிராமிய பழங்குடி மக்கள் வந்தார்கள், அத்தனை இசைக்கலைஞர்கள் வந்தார்கள். ஆனால் ஸ்டான்லி சார் அவர்கள் அப்படிப்பட்ட மேடை, யாருக்குறைய உயரமே தரையிலிருந்து 15 அடி உயரம், அந்த மேடையோட அகலம் யாருக்குறைய 75 அடி அகலம் இருந்தது. அந்த மேடையில் கொரிய நாட்டிலிருந்து வந்தார்கள், ஆஸ்திரேலிய நாட்டிலிருந்து வந்தார்கள், ஏராளமான கலைஞர்கள் வந்தார்கள். அத்தனை பேரும் அந்த மேடை ஏற்றினார்கள். ஆனால் ஸ்டான்லி சார் அவர்கள் ஆதி தமிழர் கலைக்குழு வினோத் தலைமையில் வந்திருக்கிறது, தமிழ்நாட்டிலிருந்து வந்திருக்கிறது, இது உலகத்திற்கு எடுத்துக்காட்ட வேண்டும், இந்த குழுவை அந்த மேடை ஏற்றுங்கள் என்று எங்களை மேடை ஏற்றினார். உலகத்திற்கே அறிமுகம் செய்து உலகத்திற்கு எங்களை எடுத்துக்காட்டாக இந்த மக்களை, எளிய மக்களை உச்சத்துக்கு கொண்டு சென்று அழக பார்த்தவர்தான் அண்ணன் ஸ்டான்லி அவர்கள். அவரை நாங்கள் எப்படி மறக்க முடியும்? இப்படி ஏராளமான செய்திகள் உண்டு. மிகப்பெரிய பேரிடர்கள் ஏற்பட்டது, புயல் வீசியது, மழை பெய்தது, வெள்ளம் வந்தது. அந்த நேரத்திலெல்லாம் 2000 ஆண்டு அண்ணன் ஸ்டான்லி அவர்கள் நேரடியாக நாங்கள் திருச்சியில் கூட்டத்தில் இருக்கிறோம். ஸ்டான்லி சார் அவர்கள் தொலைபேசி மூலமாக அண்ணன் அவர்கள் அழைத்து, என்னையும் அழைத்து 8 மணி நேரத்துக்குள் நீங்கள் வந்து சேர வேண்டும் என்று కమ్యూనిటీకి స్టాన్లీకి ఉన్న సంబంధాలు మాట్లాడాను. అయితే ఈరోజు నేను అసలు స్టాన్లీని ఏ విధంగా కలిసాను అనేది నేను చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా స్టాన్లీని నేను 1981 సంవత్సరం హైదరాబాద్లో కలిసాను. అయితే అప్పుడు నేను ఒక ఆర్గనైజేషన్లో పనిచేసేదాన్ని, సెంటర్ ఫర్ ప్రమోటర్స్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, దట్ ఈస్ బిలాంగ్ టు ఏపీసీసీ, ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ కౌన్సిల్. సో ఐ వాస్ యాక్చువల్లీ టీచింగ్ అండ్ డెవలపింగ్ ద ప్రమోటర్స్ ఫర్ రూరల్ డెవలప్మెంట్. అయితే ఆ తర్వాత ఐ అటెండెడ్ ఫర్ ఎ program called Human Rights Conference in Andhra University, because I was also involved in mostly the rights programs, human rights programs. So Stanley kuda appudu vachunnaru akkadiki. So 1981లో కలిసిన తర్వాత ఆ యొక్క హ్యూమన్ రైట్స్ కాన్ఫరెన్స్లో we started with an argument actually in the workshop itself. So that was the base. What I felt is I have the right choice here. సో మేమిద్దరము అప్పుడు కలిసి మాట్లాడినప్పుడు ఆయన బెన్నెట్ బెంజమిన్ గారి దగ్గర అక్కడ పనిచేసి, అప్పుడు రాజరత్నం గారి, మీకు అందరికీ తెలిసి ఉంటుంది, కొంచాల రాజరత్నం గారు, ఆయనతోనే అప్పుడు ఈయన క్రినియాలో పనిచేసేవారు. సో అక్కడి నుంచి ఆయన ఒక 18 మెంబర్స్ 20 మెంబర్స్ని జేఈఎస్సి స్టూడెంట్స్ని హైదరాబాద్కి తీసుకొని వచ్చాడు. అక్కడ నేను అప్పుడు పనిచేసేదాన్ని, ఐ వాజ్ ద ప్రోగ్రామ్ ఆఫీసర్ దే. సో అక్కడ నేను పనిచేసినప్పుడు వీ మెట్ ఈచ్ అదర్, దట్ వాజ్ ద ఫస్ట్ టైం. సో హీ ఈజ్ యాక్చువల్లీ వర్కింగ్ విత్ ద number of communities under Dr. Bennett Benjamin, but then he has moved to Dr. Rajaratnam గారి దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళారో, Dr. Rajaratnam wanted to send him to Odisha because there were floods, one area. Secondary thing, he wanted to bring transformation within the church. That was the actual idea of
Dr. Rajaratnam to change the whole understanding of church, what it stood, what it stands. అందుకని చెప్పి ఆయన ఈ 18 మందిని పంపించినప్పుడు దట్ వాజ్ ది ఈజెడి ప్రాజెక్ట్. మాది సిపిఆర్డి, మాది కూడా ఈజెడి ప్రాజెక్ట్. బట్ దే కేమ్ విత్ ద స్టూడెంట్స్ ఫర్ అండర్స్టాండింగ్ అబౌట్ వాట్ యాక్చువల్లీ సిపిఆర్డి ఈజ్ డూయింగ్. అంటే ఏపీసీసీ ఏం చేస్తుందో వాళ్ళు తెలుసుకోవాలని చెప్పి ఈయనతో పాటు స్టూడెంట్స్ని పంపించారు. వీ డోంట్ నో అబౌట్ దట్. Then they understood, but what we have given the rural development training, those days, this was in 1981. Then 81 we decided, so I also decided to work with the tribals along with the Stanley. Then my family said that, no, you can't go and stay with a man there and work in Odisha tribals, with tribal. So you have to get married. Then my brother-in-law went to Dr. Rajaratnam because he was working with Dr. Rajaratnam. He approached to Dr. Rajaratnam. This is their proposal. Stanley, who is Stanley? What is Stanley? So by that time Stanley చాలా issues చేసేసి వెస్ట్ బెంగాల్ నుంచి తర్వాత వాళ్ళ బెన్నెట్ బెంజమిన్ గారి ఏరియాలో కొన్ని ఇష్యూస్ చేసిన తర్వాత ఇక్కడికి పంపించారు. ఈజ్ ద రైట్ పర్సన్. అప్పుడు అడిగినప్పటికీ ఆయన బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసుకొని, మా బ్రదర్ ఇన్ లా ఈజ్ ఎ వెరీ రిలీజియస్ పర్సన్. సో ఈజ్ అ చర్చ్ సెక్రటరీ, బట్ ఈజ్ వెరీ రిలీజియస్. చాలా ఇంకా మరి ఎంతంటే ఆయన క్రిస్టియానిటీ అంటే అంత ఇష్టం ఆయనకి. సో ఆయన వచ్చి హీ మే నాట్ ఫిట్ ఇన్ టు అవర్ ఫ్యామిలీ because he has a different approach and he is a different ideologies he is talking. So he may not fit into this house because one side is a religion, second side is the because of the rights person, human rights person. So we cannot, we don't know how she has chosen this choice. We may not. So that was the understanding. The first talk was somehow I made them to understand. So she was living in city and she's working in Hyderabad, nice job and all. What she will be going there and doing work with the tribals along with this man. So that was the secondary, because as a girl, when we are in the family, always parents think the same way. In my family also they thought the same way. Then he approached, Dr. Rajaratnam approached to my parents, not Stanley's parents, never come. So our marriage was actually performed between Dr. Rajaratnam and my brother-in-law. They both had an understanding. Then they decided, okay. Then Stanley said that I will not marry in the church. First thing. Then again the issue has come. So what to do? So there are many things. So we have convinced, and lastly he accepted to marry in the church. So that was, our marriage was actually, so this was between a religious lady and what I can activist. So this was, many things has been. While I am saying this thing, as soon as we got married, second day I attended the Apex committee in Jaipur JELC church, because in the JELC church they wanted to actually, through youth, they wanted to transform the whole church into towards to the people's work. That was the major concept for them. So we have to select that youth and bring them as promoters and change makers into the communities. And this was in 300 villages we have chosen, we worked. But when the first child was born, Stanley was with us because our contacts are very less. Because his life was different, he always be with the community. And when the first child came into our family, it was, so I also selected to stay back with the kid in the house. But then second kid, when she was born, Stanley was not there. So he was somewhere because no phones that time. After 21 days he came back and saw the baby.
Oh, baby was born already. So this is what Stanley. So these are the, but he was so loving with the family and me and children. Whenever he was, wherever he was always asking, how are children? First question, how are children? So are they okay? This is the only two things he has, but he never knows what class they were reading and studying. And my daughter always asks, when this guest came to our home? Oh, I see now, like that. My daughter always asks it. So, but he was, I never actually, I always extended my support to him. I never stopped any time. He Rajaratnam గారితోని ఆయన తిరిగిన దేశాలు ఫ్రమ్ 86 నుంచి ఆయన ఇంట్లోని ఊళ్ళోని లేదు. చెప్పాలి అంటే ఆయన ఎప్పుడూ పీపుల్తోనే ఉండేవారు, లేకపోతే ఏదో కాన్ఫరెన్స్లని ఏ జెనీవాలోనో జర్మనీలోనో ఎక్కడో ఉండేవారు ఆయన. బట్ లాస్ట్ నేను చెప్పాల్సిన రెండు ఇష్యూస్, వెన్ హీ వాస్ డూయింగ్ దీస్ ఇష్యూస్, we as a vida, we call as a vida, it is not IRDWC those days. విడాలో పనిచేసినప్పుడు రెండు ఇష్యూస్, మెయిన్ ఇష్యూస్ వచ్చినప్పుడు అక్కడ విచిత్ర మోహంతి గారు, దెర్ ఆల్ పొలిటికల్ టీమ్, ఈ పీపుల్ని ఎప్పుడైతే పీపుల్స్ వాయిస్ని ఎప్పుడైతే వీళ్ళు రేస్ చేసి మాట్లాడడం మొదలుపెట్టారో, దెన్ దే అటాక్డ్ us. So he was in somewhere in Geneva, some meeting he was attending. సో డాక్టర్ రాజరత్నం గారు ఇక్కడి నుంచి ఆయన ఫ్రెండ్ భువనేశ్వర్లో ఉంటే సెక్రటేరియట్లోని, అక్కడ నుంచి ఇక్కడ అంటే వాళ్ళు ఎట్లా డీల్ చేసేవారంటే, సో నో వన్ కేమ్ టు అవర్ విడా క్యాంపస్. సో అట్లా అంటే వాళ్ళు అంత హై లెవెల్లోని వాళ్ళు వర్క్ చేసేవారు. మనం ఎంతవరకు ఈ కమ్యూనిటీలో మనమే చూసాం, కానీ ఇష్యూ వచ్చింది, నేను ఒక్కనే ఉన్నాను, పిల్లల్నేమో హాస్టల్లో దాచిపెట్టాను, మాబ్ వస్తుంది, ఇప్పుడు ఏం చేయాలి? దిస్ వాజ్ ద ఇష్యూ. ఎలాగ పిల్లల్ని దాచిపెట్టాలా, లేకపోతే వీళ్ళంతా వస్తే ఏం చేస్తారంటే, సడన్గా నోబడీ హ్యాస్ కమ్ అంటే అది ఎక్కడో ఎవరు డీల్ చేశారో అట్లా డీల్ చేసి డాక్టర్ రాజరత్నం గారు ఇలా చాలా ఇష్యూస్లోని ఆయన వెనుక ఉండి నడిపించి నేను మర్చిపోలేను. ఎందుకంటే డాక్టర్ రాజరత్నం గారు ఒక మెంటర్, నన్ను స్టాన్లీని ఈవెన్ సపోర్ట్ ఇచ్చి పైకి తీసుకొని వచ్చి మమ్మల్ని నడిపించింది ఆయన. ఎప్పుడు కూడా డాక్టర్ రాజరత్నం గారిని నేను మర్చిపోలేను. రెండో ఇష్యూ ఏంటంటే మైకంచ్ ఇష్యూ. మీ అందరికీ తెలిసిందే మైకంచ్ ఇష్యూ. మైకంచ్ ఇష్యూలోని ఆ రోజు కూడా పెద్ద ఇష్యూ, ఇంకా పోలీస్ ఫైరింగ్ ఆ రోజు. ఇంకా దే హ్యావ్ టు ఇన్ ఒడిషాలోని లక్ష్మీపూర్ దగ్గర ఈ మైకంచ్ ఇష్యూ అయినప్పుడు అది ఒక పెద్ద కంపెనీ అక్కడికి వచ్చి 30 విలేజెస్ని డిస్ప్లేస్ చేస్తుంది. ఈ వాజ్ టోటలీ ఇన్వాల్వ్డ్ ఇన్ డిస్ప్లేస్మెంట్. సో అది అప్పుడు జరిగినప్పుడు దాన్ని మొత్తం పేపర్స్ని సర్వే రిపోర్ట్ని పట్టుకొని he met the bilateral general secretary of Norway. He went, I also joined with him. So he went and he discussed with them, this is the thing, 30 villages are going to displace, but in records it's only one village they are showing. Openly he spoke there. He spoke to the media in Norway, he spoke with everyone. Then next day పెద్ద పేపర్లోని ఇక్కడ ఈ డాక్టర్ స్టాన్లీ ఈజ్ అ రెవరెండ్ స్టాన్లీ అని పడేసి వేసేసి ఇష్యూని పెద్ద చేసి పెట్టేశారు అక్కడ. సో ఆ ఇష్యూ జరిగినప్పుడు మరి 3 నెలలు ఆయన ఆ ఏరియాలో కూడా ఆయన లేరు. ఏం చేతంటే ఆయన అక్కడ ఉండాల్సిన పరిస్థితి కాదు ఆ టైంలోని. కాబట్టి ఇటువంటి ఇష్యూస్ అన్నీ వచ్చినప్పుడు ఒక్కడే నాకు ఎప్పుడు కూడా చెప్పి భయపెట్టేవాడు కాదు. అంటే ఇటువంటి ఉన్నాయి, ఇలాంటి ఇష్యూస్లో మేము ఉన్నాము అనేసి కూడా నాకు ఎప్పుడూ చెప్పేవాడు కాదు. కాకపోతే నాకు తెలిసేది, ఎందుకంటే పొద్దున్నైతే స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు వచ్చేవారు, పోలీసు వాళ్ళు వచ్చారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చారు, వెరీ స్టాన్లీ అని అడిగారు. సో ఐ నో బికాస్ ఐ వాజ్ వెరీ క్లోజ్ విత్ గవర్నమెంట్. యాక్చువల్లీ గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ కూడా నాకు మంచి సపోర్ట్ ఇచ్చేవారు. సో నేను ఇట్లా పనిచేస్తున్నప్పుడు ఆ ఏరియా నుంచి నేను బయటికి రావాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు 2006లోని మరి సతీష్ గారు ఇక్కడ ఉన్నారు, KNH ప్రాజెక్టు
ఆ టైంలో మాకు ఇవ్వడం జరిగింది. ఇంకొక ఆర్గనైజేషన్ నేను స్టార్ట్ చేసి బయటకు వచ్చాను. బయటకు వచ్చినా కూడా నా సంస్థకి పేరు పెట్టింది కూడా ఆయనే. సీఫా అని ఒక పేరు పెట్టారు. ఆ సీఫా అని పేరు అని సెంటర్ ఫర్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్, అది కూడా ఆయనే పెట్టారు పేరు. పెట్టి రిజిస్ట్రేషన్ అది నేనే చేసుకున్నాను అనుకున్నా, అది వేరే కదా. అయితే వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆయనలోని ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ రావటం జరిగింది. అది 2012 నుంచి ఆయన కొద్దిగా క్యాన్సర్తో బాధపడ్డారు. అయితే ఆ బాధపడినా కూడా హీ వాస్ ట్రావెలింగ్ ఎ లాట్. ఆయన ఎప్పుడు జడిసేవారు కాదు ఆయన హెల్త్ గురించి. క్యాన్సర్ అయినా కూడా హాస్పిటల్లో కూర్చొని పనిచేసేసేవాడు ఆయన. అంటే అంత ఎప్పుడో హీస్ కమిటెడ్ టు పీపుల్ ఓన్లీ. ప్రాజెక్ట్ రాయాలన్నా, బడ్జెట్ తయారు చేయాలన్నా, సో హాస్పిటల్కే పీపుల్ వెళ్ళిపోయేవారు, స్టాఫ్ కూడా అక్కడే కూర్చొని అక్కడే అంటే నిజంగా తన రూము ఒక నెల ఎప్పుడు వెళ్ళినా ఒక నెల రోజులు ఉండేవాడు ఆయన. ఈ నెల రోజుల ఆఫీస్ అక్కడే సెటప్ చేసేసుకునేవాడు ఆయన. సో ఇలా చాలా కాలంగా ఇతను సఫర్ అవుతున్నా కూడా నాకు కూడా ఎక్కువగా చెప్పేవారు కాదు. లాస్ట్ ఇయర్ 23 ఫిబ్రవరిలో మాత్రం హీ షేర్డ్ విత్ మీ, నాకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కానీ నేను మళ్ళీ న్యూమోనియా 5th టైం అటాక్ అయ్యింది. అప్పుడు ఆయన కొంచెం షేర్ చేయడం మొదలుపెట్టాడు. అప్పటి వరకు ఎప్పుడు అతని హెల్త్ గురించి కానీ ఎప్పుడు ఏది కూడా అసలు కష్టం ఉన్నది అనేది కూడా నాకైతే చెప్పలేదు. ఎప్పుడైతే ఫిబ్రవరిలో మేము టెస్టులు తీసుకొని వెళ్ళామో నెల రోజులు హాస్పిటల్లో ఉండి న్యూమోనియా బాగు చేసి బయటకు వచ్చిన తర్వాత వెయిట్ తగ్గిపోవడం మొదలుపెట్టింది. ఆయనకు తెలుసు అది వెయిట్ తగ్గిపోయింది, ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోయింది, కంటిన్యూస్ ఫీవర్ ఎప్పుడైతే వచ్చిందో శశి సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ ఇన్ మై బాడీ, ఐ డు నాట్ నో. సో హీ వాస్ టెల్లింగ్ మీ, సో నీకు ఎప్పుడైనా ఏదైనా కావాలంటే యూ చెక్ మై ల్యాప్టాప్, దట్స్ ఆల్. దట్ మీన్స్ హీ హ్యాస్ రిటన్ ఎవ్రీథింగ్ ఇన్ ద ల్యాప్టాప్. సో నువ్వు దాంట్లో ఉంటుంది ఎవ్రీథింగ్, యూ సీ దాట్. అంటే నేను పెద్దగా పట్టించుకోలేను, నీకేం అవ్వదులే, నువ్వు 4 సంవత్సరాలు నువ్వు క్యాన్సర్తో బాధపడి కూడా యూ హ్యావ్ కమ్ అవుట్ అండ్ యూ హ్యావ్ గివెన్ ద 9 years ఆఫ్ యువర్ లైఫ్ అగైన్ టు ద పీపుల్, నథింగ్ విత్. సో అట్లాగే అనుకొని ఫస్ట్ కీమో చాలా ధైర్యంగా వెళ్ళి తీసుకున్నారు ఆయన. ఫస్ట్ కీమో ఎప్పుడైతే తీసుకున్నారో అతనికి టైఫాయిడ్ అటాక్ అయింది. ఇంకా ఒకటి రావడంతో ఆయన హాస్పిటల్కి వెళ్ళిపోదాం మనం, ఎందుకంటే ప్రతిరోజు రాత్రి జ్వరం వచ్చేసేది, కాళ్ళు పీకేస్తున్నాయి, భరించలేనంత బాధ వచ్చేసేది ఆయనకి. సో మా అటాచ్మెంట్ నిజంగా చెప్పాలంటే ఫిబ్రవరి నుంచి, అంటే ఇద్దరు కూర్చోవడం, కలిసి మాట్లాడటం, అంతవరకు ఆయన ఎప్పుడు ఏది కూడా నాకు చెప్పేవారు కాదు. సో ఆయన ఎప్పుడైతే ఈ సఫరింగ్ వచ్చిందో దెన్ 1 month నేను నా బిడ్డలు ఇద్దరు చిన్నపిల్లలు, సో నేను మాట్లాడుకుంటూనే నేను మా పాప అంది, అమ్మ సతీష్ అంకుల్ని పిలుద్దాము, ఎందుకంటే డాడీకి తను చాలా క్లోజ్ ఫ్రెండ్, తను ఉంటే కొంత షేర్ చేస్తారు తనతో అన్నట్టు, సరే అయితే పిలవండి అన్నాడు. సో హీ కేమ్ బ్యాక్, హీ స్టేడ్ విత్ us. దెన్ అప్పుడు బాగా ఇంటికి వచ్చిన తర్వాత విత్ ఇన్ 3 days మళ్ళా హీ వాంటెడ్ టు గో బ్యాక్ టు CMC. హీ టోల్డ్ మీ ఐ వాంట్ టు గో టు CMC. హీ నోస్ ఆల్రెడీ. Doctors also told to my son. They didn't tell me anything. Children didn't tell me, didn't share with me anything. So, but I was in the confidence, okay, CMC వెళ్తే ఎవరైనా బాగవుతారు అన్న దృక్పథంతోనే నేను తీసుకువెళ్ళాను ఆయన్ని కూడా. తీసుకువెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ డాక్టర్స్ చెప్పిన తర్వాత సో యూ నో ఎవ్రీథింగ్. కానీ ద హోల్ లైఫ్ హీ హెస్ గివెన్ టు పీపుల్. ఫ్యామిలీకి కూడా ఈక్వల్గానే ఇచ్చారు, కానీ ఒకటి మాత్రము ఏంటంటే ఆయన ఎంత కాంట్రిబ్యూషన్ పీపుల్కి ఇచ్చారో అంత కాంట్రిబ్యూషన్ కూడా ఫ్యామిలీకి ఇచ్చారు. రెండోది పాపం మ్యారేజ్ చేయాలని చాలా ఆయన ఆశపడ్డారు. లాస్ట్ డిసెంబర్లోని పాపకి మ్యారేజ్ కూడా ఆయన చేసేసారు. చేసేసి ఇంకా మరి ఒకటి అన్నారు, టిల్ మై లాస్ట్ బ్రెత్ ఐ హ్యావ్ టు వర్క్, ఎందుకంటే ఆ వర్క్ లేకపోతే ఐ కాంట్ లీవ్ శశి, సో ఐ కాంట్ స్టే, ఐ నీడ్ సంథింగ్ టు డూ. అప్పుడు కూర్చొని ఈ ఓక్యూట్రీ ఇవి ఇంకా ఏవేవో WS వరల్డ్ సోషల్ ఫోరం, he was talking to me, we both will go to Nepal and we book our tickets and all, we will work on that.
అని చెప్తే ఓకే వీ విల్ గో అయితే లాస్ట్ టైం ఈ బాంబేకి వరల్డ్ సోషల్ ఫోరం అయినప్పుడు ఐ ఆల్సో బ్రాట్ ద స్టాఫ్ అండ్ బిగ్ స్టాల్ వాజ్ performed there and we demonstrated lot of things there, natural dyes and all. సో ఈసారి కూడా చేస్తారు మీరు అని అంటే ఓకే వీ విల్ గెట్ ప్రిపేర్ ఆల్ దోస్ థింగ్స్ అని చెప్పినాను కూడా. సో అంటే ఆయన ఆ సిక్నెస్లో కూడా హీ వాజ్ స్టార్టెడ్ థింకింగ్. ద లాస్ట్ కాల్ కేమ్ ఫ్రమ్ డాక్టర్ Reddy, J.K. Reddy. They have to, some document they wanted. I don't know where the document is. Immediately he called me. ఇంకొక 3 రోజుల్లో కార్డియాక్ అరెస్ట్ అవుతుంది అనగా. సో షో మీ ద ఫోన్ he said. సో ఫోన్ చూపించగానే టక he was shown the document, send this document to him, he said. Just 3 days before. Immediately I sent and he already registered and he recorded everything. And Dr. J.K. Reddy's son also an auditor. He's Vijay Reddy. So he was looking after this auditing and all. He said that it was over auntie, no problem. So the last 2 days before Guda, he was working. Then he was asking, I showed them and the children. I wanted to show them in the phone, the WhatsApp call, because both of them in US, they were not here. So they wanted to talk to him. So the last talk he spoke to son-in-law and daughter. So that was the family relationships. But he is with us because the first day, the night he spoke to my daughter. He said that the password of his laptop, he spoke to her. Then she opened immediately. The morning she got up and opened the laptop. It was open. So that was the thing I'm saying. Still, he is with us. He is nowhere. We think that he is not here, but he is with us only. He didn't leave. Sadevaya Garu and Lavanya Garu and everyone who is been part of this organizing this beautiful memory of Dr. William Stanley, which is my dad. I really thank everyone who's here and all the community members who are here. I'm very thankful for being here means a lot to us as a family here. I would also say a few things about Dad. Dad may be an activist, a social activist, a fighter. He was a voice to the voiceless. But for me, he was overprotective dad. He was always there behind me, and the success that I am today is because of him. All the support from his side, being a very protective and supportive dad. He made me, he supported me in all my life. I'm being very independent right now and working and staying out of India was an inspiration from him. I derived this inspiration from him, and I know he's living among us. That's what I would say. He's with us. I've been having dreams after his death, but he's always with us, and he will be an inspiration to many people here. He has done so much for the communities, and he has inspired many families and many communities. In my young age, when I was at home and when my dad was never at home, I would say, what happened? Why are you not spending time with me? And he would say that if I spend time with you, only one family will benefit. If I go out there and support many families, hundreds of families will benefit. That's what he inspired me in many ways. And that's not just him, even my mom and her support to communities. We have grown up with them, and we have, in fact, my brother has been closely working with Dad. It's an inspiration. He had envisioned a lot of things
In 20 years, he would predict. I would say like climate change he predicted 40 years ago when nobody knew what climate change was. And even now, 10 years ago, he spoke about how robots will take over humans, like AI, artificial intelligence, how it will take over, and we are seeing it. It's replacing a lot of professions. So he has envisioned a lot of things about future, and he has inspired a lot of people, especially all his colleagues and all his whoever he was a mentor for. He has inspired them, and I would say only one request to everyone is continue the fight and keep up whatever dreams that he has dreamt, and dreamt for you all to continue those dreams. Thank you so much. Come to my mind about Dad when I used to work with him was he used to have this principle of people's development in people's hands. So he used to make it so practical. Be it forests, he would say people's forests in people's hands. If it's power, people's power in people's hands. If it's governance, people's governance in people's hands. And apart from that, he used to work on a global crisis issue called eco debt, wherein he used to say that why do we have to beg? Who is the upper hand? It's not that we are taking funds for somebody. We are entitled for funds because the West has done so much of injustice, structural injustices to many of the communities, indigenous communities here. And he also said who owes who, like who is the actual person who is in debt. Are we in debt or are they in debt? And he used to have this principle called think global, act local, and I think he lived true to whatever he preached or whatever he spoke about and whatever he lived for. Apart from that, he has built so many people's movements, be it Loko Union Sangh, LUS, at a community level. He used to gather people, make them stronger, build leaders. So LUS is one. OA, when he thought like when there are smaller units of smaller community institutions, I think we should network all these community institutions into a larger level, and then the OA had come up. And there's so much of things to talk about, and being children to both activists, like even mom is an activist, dad is an activist. Our life, like both were out in the work and out working for the people, and for us, everybody must have thought like, how will these children grow? But I think their values, their ideals, and their care and love that was there with us has helped us be what we are today. Thank you. వెంకరెడ్డి సార్ కొంచెం అలా పేదల గుండె చప్పుడు మహామనీషి డాక్టర్ విలియం స్టాన్లీ. తిరుమలకు వచ్చినప్పుడు ఆయన ఒక నేషనల్ ఆర్గనైజేషన్ని ఎవరైతే రోడ్ల మీద చెప్పులు కుడుతుంటారు చూసారా, గొడుగు పెట్టుకొని వాళ్ళందరినీ నేషనల్ లెవెల్లో ఒక యూనిటీగా తీసుకొచ్చి వాళ్ళ కోసం పనిచేయాలని తిరుమలలో చెప్పారు నాకు. మరి నేను గుంటూరులో కూడా చేసి ఫోటోలు పంపించాం కానీ ఆయన ఆరోగ్యం జరగలేనందువల్ల జరగలేదు, అది మాత్రం మర్చిపోలేదు. రెండోది, నేను కూడా ఎంపీ కావాలనేది ఆయన కోరిక, దానికోసం కూడా పని చేస్తూ ఉన్నాడు. మరి అది ఆ పరిస్థితి లేదు, ఈ రెండు కూడా నెరవేర్చడానికి నా వంతుగా నేను కూడా పనిచేస్తాను. ఆయన ఏది మాకు స్ఫూర్తిని, ఈరోజు మీతో ఏ కార్యక్రమమైనా కూడా మేము పారదర్శకంగానే పనిచేస్తాం, మీతోనే మాట్లాడతాం, మీ దగ్గరే జరుగుతుంది. ఏదైనా కూడా కానీ క్వాలిటీ కానీ పారదర్శకత కానీ అందరితో కలుసుకొని మాట్లాడడం కానీ ఆయన నేర్పించింది.
మేము నేర్చుకునేది కాదు. కాబట్టి ఆ రూపంలోనే మేము పనిచేస్తామని ఈ మాట సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, కుటుంబం కూడా మేము ఎప్పుడూ కుటుంబంతోనే ఉంటాం. కుటుంబం కూడా మమ్మల్ని బయటగా కాకుండా కుటుంబంలోనే చూడాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.